ఓం శ్రీ హనుమతే నమః. ఈ పవిత్ర పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ బిహెచ్ఎల్ ఎల్ఐజి ప్రాంతంలో వెలిసిన శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా పంచామృత అభిషేకం నిర్వహింపబడింది. బ్రహ్మముహూర్తంలో అర్చక స్వామివారు వేద మంత్రాల నడుమ దత్త సాంప్రదాయ విధానంలో గర్భగుడి తలుపులు తెరిచి శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పవిత్ర జలాలతో పంచామృత అభిషేకాన్ని ఘనంగా సమర్పించారు. స్వామివారిపై పాలాభిషేకం జరుగుతూ ఉంటే మన శరీరం, మనసుల్లోని మలినాలన్నీ తొలగిపోయి పాలవలే మన ఆత్మ కూడా నిర్మలంగా మారుతున్న అనుభూతి కలుగుతుంది. పెరుగుతో అభిషేకం జరుగుతూ ఉంటే జీవాత్మ పరమాత్మలో ఐక్యమవుతున్న దివ్య భావన మన హృదయాన్ని తాకుతుంది. తేనె, నెయ్యి, పంచదారతో అభిషేకం జరుగుతూ ఉంటే మన మాటలు, ఆలోచనలు, మన హృదయంలోని భావాలు కూడా తేనెలా మధురంగా, పంచదారలా శుభప్రదంగా మారాలని స్వామివారిని ప్రార్థించాలనిపిస్తుంది. అభిషేకం అనంతరం స్వామివారి అభిషేక పవిత్ర జలాన్ని అర్చక స్వామివారు భక్తులపై ప్రోక్షణ చేస్తారు. ఆ అభిషేక తీర్థాన్ని సేవించి తలపై ప్రోక్షణ చేసుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని, మానసిక ప్రశాంతత, ఉల్లాసం లభిస్తాయని, ఎటువంటి పీడలైనా తొలగి దైవ అనుగ్రహం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అభిషేకం పూర్తయ్యాక ఆనంద కర్పూర నీరాజనం సమర్పించి శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామికి అద్భుతమైన అలంకరణ నిర్వహిస్తారు. ఆ దేదీప్యమానమైన దివ్య మంగళ స్వరూపంలో శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామివారు దగదగలాడుతూ మహాదర్శనం. అది మాటల్లో వర్ణించలేని అనుభూతి. చూసిన ప్రతి భక్తుని హృదయం భక్తి రసంలో నిండిపోతుంది. ఈ వీడియో చూసిన ప్రతి వారికి నాకు కలిగిన అనుభవమే కలగాలని ఆ శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తున్నాను. మీరు అందరూ కూడా జై బోలో శ్రీ కార్యసిద్ధ పంచముఖ ఆంజనేయ స్వామికి జై అని కమెంట్ బాక్స్లో తెలపండి. జై శ్రీరామ్.